ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వివాదంలో చిక్కుకున్నారు. వెంగమాంబ అనే మహిళ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ మహిళ ఆరోపణల మీద తాజాగా ఎమ్మెల్యే స్పందించారు. వెంగమాంబ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ఇది వైసీపీ పన్నిన కుట్ర అని మండిపడ్డారు. ఆమెతో కొందరు కావాలనే ఆరోపణలు చేయిస్తున్నారని చెప్పారు. ఆమెకు ఉమెన్ అడ్వైజర్ పదవి ఇప్పిస్తానని తాను చెప్పలేదన్నారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి విచారణ జరిపించాలని కోరతానన్నారు. పోలీసుల విచారణలో అసలు నిజాలేంటో బయటకొస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆ విధంగా చూసినప్పుడు నేను అందరికీ నచ్చదని ఎక్కడ ఇష్యూ లేదు. అక్రమంగా కొంతమంది ఏంటంటే అక్రమంగా మేము వెనకేసుకుందాం, మేము అవి చేస్తాం అనే వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయకపోతే డెఫినెట్గా వాళ్ళు నా మీద ఇటువంటి చేసే అవకాశం ఉంది. దానికి మటుకు నేను డెఫినెట్గా చంద్రశాసన టైప్లో దానికి నిలబడడానికి నాకేం ఎటువంటి భయం లేదు. రాజకీయాల్లో నిజాయితీ నిబద్ధత వాటి విశ్వసనీయత కోసం వచ్చిన వాళ్ళం. మీరు ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు ఇంతకుముందు కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు ఎంతోమంది యూత్ ట్రస్ట్కి వర్క్ చేయడానికి వచ్చారు. అలాగే ఎంతోమంది మహిళలు వర్క్ చేయడానికి వచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలో పూర్తిగా సర్వే చేసుకొని ఎక్కడెక్కడ ఏ సమస్యలోనే పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నేను ట్రస్ట్ పెట్టడం జరిగింది. ట్రస్ట్ అయిన తర్వాత టికెట్ వచ్చి ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు దగ్గర నాకు గుర్తుంటుంది 70 నుంచి 80 మంది దాకా మహిళలు క్యాంపెయిన్లో పనిచేశారు. ఎవరో కూడా తెలియదు నాకు. కొంతమంది మహిళలు అయితే నాకు ఎవరో కూడా తెలియదు. ఆడపడుచులు ఎంతో మంది వచ్చి సహాయం చేయడం జరిగింది. 70-80 మంది ఆడపడుచులు సహాయం చేయడం జరిగింది. అలాగే దాదాపుగా ఎలక్షన్ ముందు 2 నెలలు 3 నెలలు టికెట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాకు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉన్నప్పుడు పార్టీ మీద అభిమానంతో ఎక్కడి నుంచో వచ్చాడు, తనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో మంది ఆడపడుచులు నాకు సహాయం చేయడం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా ఈ వెంగమాంబ అనే ఆవిడ మన మీద ఒక ఆరోపణ చేయడం జరిగింది. నేను ఆవిడ గురించి ఒక్కసారి 2 నిమిషాలు అసలు ఏం జరిగింది అనేది. ఆవిడ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆగస్టులో జూన్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. జూలై 1 మొదటి తారీఖు అనుకున్నా. ఒక రకంగా ఏంటంటే నాకు లైఫ్లో ఇప్పుడు దాకా నా లైఫ్లో ఒక ఆడపడుచు నన్ను క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, అభివృద్ధిని కాంక్షించి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను నచ్చుతాను. ఉదయగిరి నియోజకవర్గమే కాదు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆ విధంగా చూసినప్పుడు నేను అందరికీ నచ్చదని ఎక్కడ ఇష్యూ లేదు. అక్రమంగా కొంతమంది ఏంటంటే అక్రమంగా మేము వెనకేసుకుందాం, మేము అవి చేస్తాం అనే వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయకపోతే డెఫినెట్గా వాళ్ళు నా మీద ఇటువంటి చేసే అవకాశం ఉంది. దానికి మటుకు నేను డెఫినెట్గా చంద్రశాసన టైప్లో దానికి నిలబడడానికి నాకేం ఎటువంటి భయం లేదు. రాజకీయాల్లో నిజాయితీ నిబద్ధత వాటి విశ్వసనీయత కోసం వచ్చిన వాళ్ళం. మీరు ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు ఇంతకుముందు కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు ఎంతోమంది యూత్ ట్రస్ట్కి వర్క్ చేయడానికి వచ్చారు. అలాగే ఎంతోమంది మహిళలు వర్క్ చేయడానికి వచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలో పూర్తిగా సర్వే చేసుకొని ఎక్కడెక్కడ ఏ సమస్యలోనే పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నేను ట్రస్ట్ పెట్టడం జరిగింది. ట్రస్ట్ అయిన తర్వాత టికెట్ వచ్చి ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు దగ్గర నాకు గుర్తుంటుంది 70 నుంచి 80 మంది దాకా మహిళలు క్యాంపెయిన్లో పనిచేశారు. ఎవరో కూడా తెలియదు నాకు. కొంతమంది మహిళలు అయితే నాకు ఎవరో కూడా తెలియదు. ఆడపడుచులు ఎంతో మంది వచ్చి సహాయం చేయడం జరిగింది. 70-80 మంది ఆడపడుచులు సహాయం చేయడం జరిగింది. అలాగే దాదాపుగా ఎలక్షన్ ముందు 2 నెలలు 3 నెలలు టికెట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాకు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉన్నప్పుడు పార్టీ మీద అభిమానంతో ఎక్కడి నుంచో వచ్చాడు, తనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో మంది ఆడపడుచులు భోగాపురం